రవీంద్రనాథ్ గారు కాలర్ అయితే ఉన్నారు విశాఖపట్నం నుంచి ప్రసాదరావు గారు. ప్రసాదరావు గారు నమస్కారం అండి. నమస్కారం సార్. చెప్పండి సమస్య ఏమిటండి? సమస్య అంటే ఇప్పుడు మనకి పురుషాధిక్యత సమాజంలో ఓన్లీ మన పిల్లలకి ఏదైతే ఇంటి పేరు సమకూరుస్తున్నారో అది ఓన్లీ భర్త ఇంటి పేరు మాత్రమే పిల్లలకు ఉండొచ్చా, లేకపోతే భార్య ఇంటి పేరు కూడా పిల్లలకు ఉండొచ్చా? చట్టంలో అలాంటిది ఏమైనా ఉందా అని మీరు నాకు తెలియజేయాలని కోరుతున్నాను సార్. అర్థం కాలేదు, మరొకసారి క్లారిటీ చెప్తారా సార్? మళ్ళీ చెప్తాను. కేవలం ఈ పురుషాధిక్యత సమాజంలో భర్త ఇంటి పేరు మాత్రమే పిల్లలకి పెట్టాలని ఏమైనా చట్టం ఉందా, లేకపోతే భార్య ఇంటి పేరు కూడా, అంటే అమ్మ కన్ని పెంచుతుంది కదా, అమ్మ ఇంటి పేరు కూడా పిల్లలకి పెట్టొచ్చా? అవును సార్, ప్రత్యేకంగా దీనికి సంబంధించి హస్బెండ్ పేరుతో ఉన్నటువంటి పేరే పెట్టాలి అని చెప్పి ఎక్కడా లేదండి చట్టం. 100% స్పష్టంగా చెప్తున్నాను. ఇక్కడ అమ్మాయి కూడా పెళ్లి చేసుకొని భర్త ఇంటికి వచ్చిన తర్వాత భర్త ఇంటి పేరు ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి ఎక్కడా లేదండి. ఇది గుర్తించాలి ప్రతి ఒక్కరు కూడా. చాలామంది మనకు ట్రెడిషనల్గా ఏం చేస్తారంటే హస్బెండ్ ఇంటికి రాగానే భార్య తన ఇంటి పేరుని తీసేసి భర్త పేరుని పెట్టుకుంటుంది. అది సోషల్లో కామన్ అది. కానీ ఇప్పుడు మోడర్న్ సొసైటీలో ఏంటంటే చాలా చోట్ల పెట్టుకోవట్లేదు. నేనైతే ప్రత్యేకంగా బీయింగ్ ఎన్ అడ్వకేట్గా నేను చెప్తాను, మీరు పెళ్లి చేసుకున్న తర్వాత, అమ్మాయిలకు ముఖ్యంగా నేను చెప్తుంది, పెళ్లి చేసుకున్న తర్వాత మీ ఇంటి పేరుని యథాలాపంగా ఉంచండి. పాన్ కార్డు కానీ ఆధార్ కార్డులో కానీ మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు కొంత కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది, మీకు ఇబ్బందులు పడే అవకాశం కూడా ఉంటుంది కొన్ని సందర్భాల్లో. అంటే పాస్పోర్ట్లో కానీ లేకపోతే ఎందుకంటే ఇప్పుడు ఎస్ఎస్ సర్టిఫికేట్ ఉంటుంది, 10th క్లాస్ మనకు 15 ఏళ్ళు వస్తుంది, 15 ఏళ్ళకి అప్పుడు మన అమ్మగారి ఇంటి పేరే ఉంటుంది. సో ఫ్యూచర్లో మనం మ్యారేజ్ అయిన తర్వాత చేంజెస్ చేసుకోవాలనుకుంటే కొన్ని సర్టిఫికేట్స్లో ఇంటి పేరు, కొన్ని సర్టిఫికేట్స్లో హస్బెండ్ పేరు కన్ఫ్యూజ్ అవుతుంది. మీకు ఇప్పుడే కాదండి, మన పురాణాల్లో కూడా అదే చరిత్ర ఉంటుంది. ఎప్పుడైనా జనక మహారాజు కూతురు అంటారు సీతమ్మ తల్లికి, అంటే కన్ఫ్యూజన్ లేకుండా మన పురాణాల్లో కూడా జానకి మాత అంటారు, అంటే జనక మహారాజు కూతురు కాబట్టి అలానే వస్తుంటుంది. ప్రజెంట్ ఉన్న ప్రముఖ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో పెద్ద పెద్ద కుటుంబాలు, కొన్ని వాళ్ళకు పుట్టిన ఆడవాళ్ళు కూడా సేమ్ వాళ్ళగా పెళ్లిళ్ళు అయి పిల్లలు ఉన్నా కూడా, పెద్ద పెద్ద పిల్లలు ఉన్నా కూడా వాళ్ళ ఇంటి పేరును కొనసాగిస్తున్న తరుణాలు మనం చూస్తున్నాం. జానకి అంటారు, జానకి అంటే జనక మహారాజు యొక్క కూతురు అని చెప్తాం మనం. సో వాళ్ళ పేర్లు మాతృమూర్తి, అంటే వాళ్ళ తల్లి, అంటే అందుకే రామదాస్ కూడా కీర్తనలో నన్ను బ్రహ్మం అని చెప్పవే సీతమ్మ తల్లి అని ఒక పాటలో కూడా చెప్తాడు, జనకుని కూతురు అని చెప్పి సంబోధిస్తాడు. అంటే ఇంటి పేరుతో ఉన్నటువంటిది అప్పుడే కాదు, ఇప్పుడు కూడా అదే కంటిన్యూషన్ అవుతుంది. మధ్యలో ఎక్కడో మన చర్చలు జరిగింది. అంటే ఎందుకు ఈ మార్పు జరిగింది కూడా నేను మీకు చెప్తాను కిట్టి గారు. కారణం ఏంటంటే ఆ అమ్మాయి వేరే అప్పట్లో చిన్న చిన్న గ్రామాలు ఉండేవి. ఒక గ్రామం నుంచి వేరే గ్రామానికి వచ్చినప్పటికీ ఆ గ్రామంలో కొత్తగా ఒక అమ్మాయి కనిపిస్తే ఎవరింట్లో ఈ పిల్ల అంటే పలానా వ్యక్తి వాళ్ళ కోడల పిల్ల అని చెప్పాలంటే ఆ రకంగా పరిచయం చేయడం కోసం వచ్చింది. తర్వాత కాలగర్భంలో వాళ్ళ ఇంటి పేరు వచ్చేసింది. సో అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత హస్బెండ్ యొక్క పేరు మార్చుకోవాలంటే అవసరం లేదు. ఇక ప్రసాద్ గారు అడిగినటువంటి రెండవ ప్రశ్న ఏంటంటే పిల్లలకి ఏ పేరు పెట్టవచ్చు అంటే, తల్లి పేరు నుండి పిల్లలకి పేరు వస్తుందా లేకపోతే హస్బెండ్ పేరు వస్తుందా అన్నది అది ఆప్షనల్ సార్. ఇది ఖచ్చితంగా తండ్రి పేరే పిల్లలకి పెట్టాల్సిన అవసరం అయితే లేదు, ఇట్స్ ఆప్షనల్. కానీ మ్యాక్సిమం తండ్రి పేరు పెట్టుకోవడం వల్ల కొన్ని ఉపయోగాలు అయితే ఉంటున్నాయి, అట్లాంటివి వెళ్తేనే మంచిగా ఉంటుంది. బట్ ఈరోజు మన సర్టిఫికేట్స్లో కూడా ఒకప్పుడు కేవలం ఫాదర్ నేమ్ ఉండేది, అడ్రస్ ఉండేది, కానీ ఇప్పుడు ఫాదర్ నేమ్ రాస్తున్నారు, మదర్ పేరు కూడా మ్యాండేటరీ రాస్తున్నారు. అంటే డివోర్స్ కేసులు పెరిగిన తర్వాత బాబు ఎక్కడ ఉంటున్నాడో, అమ్మ దగ్గర ఉంటున్నాడో, ఫాదర్ ఉంటున్నాడని తెలియాలని చెప్పి 2 విషయాలు కూడా రాస్తున్నారు. సో మదర్ పేరు కూడా గడిచిన ఒక 10 years నుంచి మ్యాండేటరీ అయిపోయింది. ఈవెన్ మనం బ్యాంక్ లోన్స్ తీసుకున్నా ఏం తీసుకున్నా సరే ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినా సరే మదర్ నేమ్ అడుగుతారు అక్కడ. సో చాలా సందర్భాల్లో మదర్ కూడా ఈజ్ ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా ఫాదర్ పేరే రావాలని రూల్ ఎక్కడ ఆప్షనల్గా ఇచ్చారు. కానీ ఫాదర్ పేరు ఉండడంలో కొన్ని అడ్వాంటేజెస్ అయితే ఉంటుంది. ఎందుకంటే ప్రాపర్టీస్ విషయంలో, తాతల నుంచి వస్తుంటే ప్రాపర్టీస్ విషయంలో ఖచ్చితంగా ఆ పిల్లడు మనవడు పలానా వ్యక్తికి తెలియాలంటే ఖచ్చితంగా ఆ తండ్రి పేరు ఉండడం వల్ల కొన్ని అవకాశాలు ఉంటాయి. కాబట్టి అందుకని పెట్టుకుంటారు, బికాస్ ఆఫ్ ఓన్లీ ద ప్రాపర్టీస్ మ్యాటర్స్. ఖచ్చితంగా ఇదే ఉండాలి, చట్టంలో ఎక్కడ కూడా నిర్దేశించలేదండి. రైట్, ఓకే. ఇప్పుడు వైవాహిక జీవితంలో కమ్యూనికేషన్ లేకపోవడం అనేది ఎంత ప్రమాదకరం అంటారు రవీంద్రనాథ్ గారు? కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ కమ్యూనికేషన్. ఈ ప్రాపర్ కమ్యూనికేషన్ చేసుకోకపోవడం వల్లే చాలా సందర్భాలు వస్తాయి. తన మనసులో ఏదో ఫీలింగ్ ఉంటుంది. ఇక్కడ ఎలా సందర్భం వస్తుందంటే భార్య అనుకుంటుందంటే నా మనసులో ఉన్న ఫీలింగ్ నువ్వు తెలుసుకో అనే ఇంద్రుడు కాదు కదా, దేవేంద్రుడు కాదు కదా, ఆకాశంలో ఉన్నట్టు నుంచి ఊడిపడిన దేవుడు అంతకన్నా కాదు కదా, ఎలా తెలుసుకుంటాడు? భార్యలు కూడా విషయంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, గుర్తుపెట్టుకోండి, మీకేదైనా ఫీలింగ్ మీ భర్త మీద అభిప్రాయం వస్తే కూర్చోబెట్టి మాట్లాడండి.
కమ్యూనికేట్ చేయండి ప్రాపర్గా. నాకు ఇలా అనుకుంటున్నాను, ఇది కరెక్టా ఇది రాంగా, అంతేగాని ఒక్కసారి గొడవ పడిపోయి మీద పడిపోయి అంత గొడవ పడే విషయం అవసరం లేదండి. కూర్చొని ఎంత పెద్ద సమస్యను కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతుంది. ఫస్ట్ మీరు కమ్యూనికేట్ చేయండి ప్రాపర్గా. అతను టైం చూసుకోండి, అతను ఎప్పుడు ఫ్రీగా ఉంటారో, ఇలా జరిగింది, ఇలా అనుకుంటున్నాను, నాకు ఇలాంటి ఫీలింగ్ వచ్చింది, ఇది కరెక్టా కాదా కమ్యూనికేట్ చేయండి. అట్ ద సేమ్ టైం భర్తలకు కూడా ఇదే ఉంటుంది. మీ మనసులో మీ భార్య విషయంలో ఏదైనా ఒక డిఫరెన్స్ వస్తే ఆ డిఫరెన్స్ అడగండి, నేను ఇట్లా అనుకుంటుంది కరెక్టా కాదా. ఎందుకంటే భార్యాభర్తలు మీరు వేరే ఇంటి నుంచి వస్తారు, మీరు వేరే ఇంటి నుంచి వస్తారు, మీ ఇద్దరు కలిసి ఒక కొత్త సంవత్సరాన్ని స్టార్ట్ చేస్తున్నప్పుడు మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వస్తే ఆ గ్యాప్ కాకుండా అది పెద్ద అఘాతం కూడా అయిపోతుంది లోపలికి. గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ కీ పాయింట్, మంచి పాయింట్ బ్రహ్మం గారు అడిగింది మీరు. ఓకే సార్, అయితే ఒక కాలర్ అయితే ఉన్నారు హైదరాబాద్ నుంచి, వెంకటేష్ గారు. వెంకటేష్ గారు నమస్కారం అండి. వెంకటరెడ్డి గారు సార్, వెంకటరెడ్డి నా పేరు. ఏంటండి? నమస్తే వెంకటరెడ్డి గారు చెప్పండి. ఓకే వెంకటరెడ్డి గారు చెప్పండి. నా పొలం వచ్చేసి 200. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, మీరు టీవీ చూస్తున్నట్టయితే టీవీ సౌండ్ మ్యూట్లో పెట్టండి, లేకపోతే టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. దూరం నుంచి మాట్లాడుతున్నాను సార్. ఓకే చెప్పండి ఇప్పుడు. సార్ నా ప్రాబ్లం ఏంటంటే మా అన్న పేరు మీద ఉండేదండి మా భూమి 2 ఎకరాలు 28 గుంటలు. 2 ఎకరాలు 28 గుంటలు. మా అన్న అమ్మేసాడు, పాస్బుక్ ఆయన పేరు మీద ఉండే. ఓకే. ఆయన అమ్మేసాం. పనిలోనే మా అమ్మ పేరు ఉంది, నా పేరు ఉందండి. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి వెంకటరెడ్డి గారు? హైదరాబాద్ సార్. అయితే నేను సాక్షి సంతకం పెట్టినా సార్. సాక్షి సంతకం పెట్టినంటే నాకు సాక్షి సంతకం పెట్టి తీసుకుంటాను. ఆయన మనకు తెలిసిన ఆయన హైదరాబాద్ సార్. ల్యాండ్ ఎక్కడుందండి? ఇది ల్యాండ్ సింగాపురం అండి, శంకర్పల్లి దగ్గర సింగాపురం. శంకర్పల్లి దగ్గర ల్యాండ్ ఉంది. అయితే అది మొత్తం పట్టా చేసింది సార్. మా అమ్మాయి ఇక్కడ సంతకం పెట్టలేదు. నేను సాక్షికరం పెట్టినాను కూడా పట్టా చేసుకొని అమ్మేసుకున్నాను సార్. ఆయన మా అమ్మాయి ఇక్కడ సంతకం పెట్టలేదు సార్. ఆ ల్యాండ్ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీయా, సెల్ఫ్ గైడ్ ప్రాపర్టీ అండి? అంటే స్వార్జితమా లేకపోతే తాతల నుంచి వస్తున్న వంశం ప్రాపర్టీయా? ఇప్పుడు వెంకటరెడ్డి గారు మీరు టీవీ చూస్తున్నట్లు ఉన్నారండి, టీవీ సౌండ్ మ్యూట్లో పెట్టండి. నేను టీవీ చూస్తున్నాను సార్. టీవీ సౌండ్ వినిపిస్తుందండి మాకు. ఇది మా అమ్మ ఎక్కడ సంతకం పెట్టలేదు సార్. మా అమ్మ పేరు మీద 36 గుంటలు ఉన్నాయి సార్. అయితే వాళ్ళు వేరే వాళ్ళకి మా అమ్మ అమ్మేసింది, అది అదే పట్టా చేసుకున్నారు సార్. మేమంటే ఏం చేసుకుంటూ చేసుకోమంటున్నాను సార్. మీరు చెవెళ్ళ కోర్టులో మీరు ఒక సూట్ వేసుకోండి సార్, సివిల్ సూట్ వేసుకోండి. ఆ డాక్యుమెంట్లో అనధికారికంగా మా బ్రదర్ ఇట్లా అమ్మేశారు అని చెప్పి మీరు ఒక సిటీలో అక్కడ సివిల్ సూట్ వేయండి. ప్రాపర్టీ సంబంధించి మీకు న్యాయం జరిగే అవకాశం తప్పనిసరిగా ఉంటుందండి. ఎందుకంటే ఆమె సంతకం పెట్టకుండా చేశారని చెప్పి మీరు కోర్టులో ఇమీడియట్గా ఫైల్ చేయండి. కోర్టు నుంచి ఒక ఇంజెక్షన్ ఆర్డర్ వస్తుంది. ఆ ఆర్డర్ కాపీ తీసుకెళ్ళి మీరు సబ్ రిజిస్టర్ ఆఫీస్ని చూపించగలిగితే ఆ పర్టికులర్ ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ని ఇంటర్మ్ ఇంజెక్షన్ ఆర్డర్ ద్వారా దాన్ని ప్రొహిబిషన్లో పెడతారండి. తర్వాత మీద వారదా ఏం చేయాలని చెప్పి తర్వాత కోర్టులో డిసైడ్ అయిన తర్వాత అప్పటి వరకు ఈ కోర్టులో ఈ ప్రాపర్టీ వేరే వాళ్ళకి అమ్మకుండా అది హోల్డ్లో ఉండే అవకాశం ఉంటుంది వెంకటరెడ్డి గారు. ఓకే సార్. రవీంద్రనాథ్ గారు, భార్యాభర్తల మధ్య హింస, ఇప్పుడు మానసిక హింస, ఇలాంటి వాటి వల్ల విడాకులు అనేవి పెరుగుతున్నాయంటారు ఈ మధ్య కాలంలో? తప్పనిసరిగా అండి. విడాకులకు ప్రధాన కారణం మానసికంగా ఫస్ట్ స్టార్ట్ అయితే మానసిక ఈగోయిస్టిక్. ముందు ఆ మానసిక హింస కన్నా ముందే ఉంటుందండి ఒక ఈగోయిస్టిక్ ఐడియాలజీ డెవలప్ అవుద్ది ఒకరిలో ఒకరికి. నేను చెప్పింది నా మాట నిజం అవ్వాలి, నేను అన్న మాటగా నువ్వు నడుచుకోవాలని చెప్పి ఇందాక మనకు కళ చెప్పినట్టుగా ఒక పురుషాధిక్యత, నేను చెప్పిన మాటే ఇంట్లో నడవాలి అని చెప్పి ఒక డామినేషన్ ఎప్పుడైతే నడుస్తుందో ఆమె వినదు. ఆమె ఎప్పుడైతే వినకపోతుందో రివర్స్ అవుతుంది. రివర్స్ అవ్వగానే ఇమీడియట్గా వాళ్ళిద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అవుతాయి. ఆ గొడవల్లో ఒకరికొకరు ఫిజికల్గా మెంటల్గా మాట్లాడుకుంటారు. అది వాళ్ళిద్దరి మధ్య ఒక పెద్ద అగాధం అవుతుంది. అది కోర్టులో మాలాంటి అడ్వకేట్స్ని మళ్ళీ సంప్రదించే అవకాశం వస్తుంది బ్రహ్మం గారు. ఓకే. రవీంద్రనాథ్ గారు మరొక కాలర్ అయితే ఉన్నారు విశాఖపట్నం నుంచి, ఆనందరావు గారు. ఆనందరావు గారు నమస్కారం అండి. సార్ చెప్పండి, సమస్య ఏమిటండి? కొడుకు పెళ్లి చేశాను, అది పెళ్లి చేసిన మా ఇంటికి ఎప్పుడు అమ్మాయి రాదు, ఆ ఇంటికి ఎప్పుడు వెళ్ళలేదు. నా మీద, నా భార్య మీద, ఇంకో కొడుకు మీద, అది ఏంటి దానికి ఏం చేయడం సార్? ఎప్పుడు పెళ్ళి అయిందండి? మ్యారేజ్ ఎప్పుడైంది? 2015 సార్. అమ్మాయి ఇక్కడ అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజా? ఏంటి అరేంజ్డ్ మ్యారేజ్ చేస్తారా లవ్ మ్యారేజా ఇది? లవ్ మ్యారేజ్ తర్వాత అరేంజ్ చేసేది సార్. ఏమైందండి? లవ్ తర్వాత కలిపి
నేను కానీ నా భార్య కానీ మా ఇంటికి కూడా ఇప్పుడు రాలేదు అమ్మాయి. ఇప్పుడు అమ్మాయి ఎక్కడుంది? గొడవ పెట్టి కేసు పెట్టిందండి. ఇప్పుడు అమ్మాయి ఎక్కడుందండి? ఇప్పుడు ఏదే ఉంటుంది. అబ్బాయి ఎక్కడ వేరేగా ఉంటున్నాడా? రాలేదు. మీరు దగ్గరలో ఉన్న ఒక అడ్వకేట్ని సంప్రదించండి ఆనందరావు గారు. మీరు దగ్గరగా ఉన్న అడ్వకేట్ని సంప్రదించండి. వాళ్ళ ఒక అమ్మాయిని మళ్ళా కాపురానికి రమ్మనమని చెప్పి మీరు ఒక పిటిషన్ వేసుకోవచ్చండి. దాన్ని సెక్షన్ 9 పిటిషన్ అంటారు, దాన్ని ఆర్సీఆర్ పిటిషన్ అంటారు. మీరు ఆ పిటిషన్ కానీ వేసుకోగలిగితే డెఫినెట్గా అమ్మాయిని ముందు పిలిపించండి. తర్వాత అమ్మాయి వస్తుందా రాదా ఏ విషయం అన్నది తర్వాత మీకు కన్ఫర్మ్ చేస్తారు. దాన్ని బట్టి నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలని మీకు అర్థమవుతుంది. ముందైతే ఆర్సీఆర్ పిటిషన్ సెక్షన్ 9 ప్రకారం ఉంటుంది, అది వేసుకునే ప్రయత్నం చేయండి. అడ్వకేట్ని సంప్రదించండి ఆనందరావు గారు. ఓకే, అంటే ప్రస్తుతం ఉన్న సమాజంలో ఆడవాళ్ళు ఎక్కువగా విడాకులు తీసుకునే పరిస్థితులు ఉన్నాయా సార్? ఇట్స్ వెరీ సిల్లీ క్వశ్చన్ అండి. సిల్లీ క్వశ్చన్ అనకూడదు. ఆడవాళ్ళు తీసుకుంటున్నారా మగవాళ్ళు తీసుకుంటున్నారా రెండు కూడా సమానంగా ఉన్నాయని నేను అనుకుంటాను బ్రహ్మం గారు. ఎందుకంటే ఆడవాళ్ళే విడాకులు తీసుకోవాలనుకున్న పరిస్థితి అంటే మగవాడి యొక్క టార్చర్ని తట్టుకోలేక అమ్మాయిలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని ఆడవాళ్ళు ఎక్కువ మంది తీసుకుంటున్నారా మగవాళ్ళు తీసుకుంటున్నారా మన గణాంకాలు అనేది చూపించలేం. కానీ బట్ ఏదేమైనప్పటికీ కూడా సమాజం ఎంత ముందుకెళ్తున్నా ఆడవాళ్ళు స్టిల్ ఇప్పటికి కూడా అనేక విధాలుగా వాళ్ళు మానసికంగా మెంటల్గా అదేవిధంగా శారీరకంగా కూడా బాధలు పడుతున్నారు. దానికి రెమెడీ ఏంటి? ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో కొట్టుకొని ఉండడం కన్నా డివోర్స్ తీసుకొని ఎవరి లైఫ్ వాళ్ళు డీల్ చేయమని చెప్పి కోర్టులు ముందుకొచ్చి వారిని విభజించే ప్రయత్నం చేస్తున్నాయి బ్రహ్మం గారు.